హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్. వీడేంది వ్యాలంటైన్స్ డే చెప్తున్నాడు అని చెప్పి అంటున్నారా? వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమను జరుపుకునే రోజు. సో ఆ ప్రేమ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద ఉండాల్సిన అవసరం లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య ఉండాల్సిన అవసరం కూడా లేదు. నా సబ్స్క్రైబర్స్ అంటే మీరు నాకు మీ మీద ఉన్న ప్రేమని ఇలా అయితే చెప్తున్నాను. సో లవ్ అనేది పేరెంట్స్ మీద ఉండొచ్చు, ఫ్రెండ్స్ మీద ఉండొచ్చు, సిబ్లింగ్స్ మీద ఉండొచ్చు, స్పౌజ్ మీద ఉండొచ్చు, ఎవరి మీదైనా ఉండొచ్చు. యానిమల్ లవర్ డాగ్స్ మీద కూడా ఉండొచ్చు. సో ఇట్స్ ఏ లవ్ సెలబ్రేటింగ్ డే, అంతేగాని లవర్ సెలబ్రేటింగ్ డే అయితే మాత్రం కాదండి. ప్రేమను జరుపుకునే రోజు, ప్రేమికులు జరుపుకునే రోజు కాదు. దట్స్ వై హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో దీని గురించి ఒక థింగ్ అయితే చెప్పాలి. బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో అయితే ప్రేమ గురించి 3 ఏలు అయితే చెప్పారు. ఏ ఏ ఏ ఆరాధించు, అలరించు, అభినందించు, అండ్ లాస్ట్లో ఇంకో ఏ కూడా ఉంది, అల్లరి పాలు చెయ్యకూడదు. నువ్వు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని ఆరాధించు, వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే అభినందించు, ప్రోత్సహించు, వాళ్ళని అలరించు, అమ్మాయి అయితే బుజ్జగించు. సో లాస్ట్ ఏ అల్లరి చేయకు. ఎవరినైనా కానీ అల్లరి పాలైతే చేయకండి. మీకు నచ్చితే లవ్ చేయండి, ఆ అమ్మాయిని మీ వైపు నచ్చేటట్టుగా ఇష్టంతో మీ వైపుకు మలుచుకోండి. అంతేగాని ఆ అమ్మాయి నో అనిందని, రిజెక్ట్ చేసిందని రివెంజ్ లాంటివి అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఒక్కటే చెప్తా, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఒకవేళ ప్రేమించలేదా వదిలేయండి, ఇంకోళ్ళని లవ్ చేయండి. ఎవరో ఒకళ్ళైతే లవ్ చేస్తారు. మీ ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, ఒక్కళ్ళైనా ఉంటారు. ఏమంటారు? సో అది గైస్, ఈరోజు వ్యాలంటైన్స్ డే. మీ లవ్ని ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ వ్యాలంటైన్స్ డే. బాయ్.